హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు మన వీడియో వచ్చేసరికి మా కమ్యూనిటీలో ఫుల్ ఫాగ్ వచ్చేసిందనమాట. అసలు ఎంత బావుందంటే చాలా అంటే చాలా బావుంది. ఒక సముద్రంలో తేలిపోతున్నట్టు, ఒక మేఘాల మధ్యలో ఉన్నట్టుంది మా అపార్ట్మెంట్స్ అంతా అనమాట. సో, మీకందరికీ చూపించాలనిపించింది. సో, అందుకే వీడియో. అట్ ద సేమ్ టైమ్ ఒక పేరెంట్ అనేది రిక్వెస్ట్ చేశారు. నియర్ బై ఏమన్నా బెస్ట్ స్కూల్స్ ఉంటే గనుక చేయండి అని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 7:20కే పాపం పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు. సో, ఇంత చలిలో, ఇంత మంచులో కూడా చాలామంది పేరెంట్స్ పిల్లల్ని స్కూల్ డ్రాప్ చేయడం ఇదంతా జరిగింది. సో, చాలా పాపం ఎంత ఎర్లీగా వెళ్ళిపోతున్నారు అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి వాళ్ళు చదువుకోవాలనే కదా! సో, ఇక్కడ వచ్చేసరికి నియర్ బై స్కూల్స్ అంటే మనకి చాలా ప్లే స్కూల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంటర్నల్‌గా మనకి బ్రిగేడ్ ఇన్‌సైడే వింబ్లీ అండ్ వింగ్స్ ఎర్లీ లెర్నింగ్ సెంటర్ అయితే ఉంది. సో, అది వాళ్ళైతే డే కేర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ నర్సరీ, ప్లే గ్రూప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఆల్‌మోస్ట్ 35+ కిడ్స్ అయితే ఉన్నారు. సో, ఇట్ ఈస్ గుడ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ గుడ్ ఆల్సో. అండ్ ప్లే స్కూల్స్ అదర్ దాన్ దిస్ మనం ఔట్ సైడ్ పంపించాలి అంటే బచ్‌వన్ ఉంది, యూరో కిడ్స్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఇవన్నీ కూడా వచ్చేసరికి వితిన్ ద బాగ్లూర్ అండ్ ఫ్రమ్ ద బ్రిగేడ్ ఎల్ డోరాడో అన్నమాట. సో, మీరు గనుక ఒకవేళ టాప్ రేటెడ్ స్కూల్స్ కావాలి, నాకు పర్టిక్యులర్‌గా సీబీఎస్ ఆర్ లైక్ ప్రీమియం స్కూల్స్ కావాలి అనుకుంటే కనుక, సో, డిస్టెన్స్ వైస్ చూస్తే గనుక బగ్లూ స్కూల్స్ వచ్చేసరికి వితిన్ 5-10 కిలోమీటర్స్ 10 మినిట్స్‌లో అండ్ యలహంక స్కూల్స్ 15-25 మినిట్స్‌లో ఉన్నాయి. హెన్నూర్ నార్త్ బెంగుళూరు అయితే 20-30 మినిట్స్ అన్నమాట. సో, ఇక్కడ మీరు టాప్ మోస్ట్ ప్రిఫర్డ్ స్కూల్స్ చూడాలంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఎక్సలెంట్ అకాడమిక్స్, స్ట్రాంగ్ సీబీఎస్‌ఈ అండ్ గుడ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఫ్రమ్ ఎల్ డోరాడో. సో, ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ సీబీఎస్‌ఈ చాయిస్ అన్నమాట. 6-7 kilometers from El Dorado. And National Public School, it is in Yelahanka and 12 kilometers from El Dorado, and very strong academics and competitive but high results. సో, బెస్ట్ అకాడమిక్ కోసం అంటే ఇది మీరు ప్రయారిటీ తీసుకోవచ్చు. అండ్ యూరో స్కూల్ నార్త్ క్యాంపస్ యలహంక, ఇట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ ఎల్ డోరాడో 10 kilometers. సో, బ్యాలెన్స్డ్ అకాడమిక్ అండ్ యాక్టివిటీస్ అంటే ఇట్స్ లైక్ మీరు గనుక ఏమన్నా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చూడాలనుకుంటే గనుక యూరో స్కూల్ ఈస్ ద బెస్ట్. అండ్ ప్రెసిడెన్సీ స్కూల్ ఇన్ యలహంక 10-12 kilometers, and it is also structured curriculum and well known for CBSE. Orchids, the international school in Yelahanka, it is 11 kilometers from El Dorado. It is also activity based and CBSE. Good for holistic learning అన్నమాట. కేంద్రీయ విద్యాలయ యలహంక 10 kilometers from El Dorado. Strong CBSE basics and affordable if eligible అయితే కనుక. అండ్ సో, బెస్ట్ ఐసీఎస్ఈ ప్రీమియం స్కూల్స్ చూసుకోవాలి అంటే విద్యాశిల్ప్, ఇట్ ఈస్ జస్ట్ 6-8 kilometers ఫ్రమ్ ఎల్ డోరాడో. ఎక్సలెన్స్ ఫర్ ఐసీఎస్ఈ curriculum and very good reputation also. And Purna Prajna Education Center Yelahanka, it is 12 kilometer academically strong ICSE అన్నమాట. సో, CBSE మీరు ప్రిఫర్ చేయాలి అనుకుంటే DBS is there, Euro School is there, Presidency, Orchids, కేంద్రీయ. సో, ఐసీఎస్ఈ ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా! సో, ఇవన్నీ అన్నమాట స్కూల్స్. అండ్ ఏ స్కూల్స్ ఎక్కువ పికప్ అండ్ డ్రాప్ ఉన్నాయి అనుకుంటే కనుక మీకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. అన్నీ ఇప్పుడు నేనైతే మెన్షన్ చేశాను కదా! అన్నీ ఉన్నాయి. ఎక్సెప్ట్ కేంద్రీయ. కేంద్రీయ అయితే మనకి ఇక్కడ గనుక ఒక 2-3 కిడ్స్ ఉంటే కనుకనే మనకి డ్రాప్ పికప్ ఉంటుంది. బట్ జనరల్‌గా కేంద్రీయ విద్యలు తక్కువ అనుకుంటా. సో, పికప్ అంత మెన్షన్ చేయలేదు. సో, దీస్ ఆర్ ద స్కూల్స్ వెరీ క్లోజ్. సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ is also there and it is 1.9 kilometers from El Dorado and the curriculum is ICSE. Also, BM International School is there and it is 6.2 kilometers from Brigade El Dorado, and they provide ICSE curriculum and holistic and enriching curriculum they are providing. ఇంకా మీకు రివ్యూ ఇవ్వాలి అంటే కనుక ఏ స్కూల్ బెటర్‌గా ఉంది అంటే నేను కూడా మా కిడ్స్ కోసం ఎంక్వైరీ చేసినప్పుడు అండ్ డీబీఎస్ గుడ్ అంటున్నారు. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే సో, ప్రతి ఒక్కరు డీబీఎస్ అని తీసుకోవడం వల్ల దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అన్నమాట. సో, ఆల్మోస్ట్ ఏ సెక్షన్ నుంచి ఐ సెక్షన్ వరకు ఉన్నాయంట ఈచ్ క్లాస్. అండ్ ఈచ్ క్లాస్ కి 40 కిడ్స్ అలా ఉన్నారన్నారు. సో, ఎవరైనా డల్లర్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళలాంటి వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరైతే సో
యాక్టివ్ కిడ్స్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఎంపీఎస్ కూడా అన్ని స్కూల్స్, యూరో స్కూల్ అన్ని బాగానే ఉన్నాయి. కానీ సో యూరో స్కూల్స్ వచ్చేసరికి ఏంటంటే ప్రాబ్లమ్, ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో వాళ్ళని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారని. సో ఇలాగా కొన్ని స్కూల్స్ మీద నేను నాకైతే రివ్యూ చెప్పారు. అండ్ ఆర్చర్స్ వచ్చేసరికి కరికులం బాగుంటుంది కానీ అంత కేర్ తీసుకోరు అని. సో కొన్ని స్కూల్స్ మీద ఇలాంటి రివ్యూ అయితే ఉంది. బట్ మీరు కూడా ఎంక్వైరీ చేసుకొని జాయిన్ చేయొచ్చు. అండ్ విద్యాశిల్పి వచ్చేసరికి స్కూల్ కరికులం అంతా బాగుంటుందంట. బట్ సరౌండింగ్స్ ఇస్ స్మెల్లీ ఏరియా అది ఇది అన్నారు. సో మీరు కూడా ఎంక్వైరీ చేసుకొని మీకు ఎవరి ద్వారా తెలిస్తే కూడా జాయిన్ అవ్వచ్చు. బట్ నియర్ బై స్కూల్స్ అయితే ఇది. సో నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు పాస్ చేశాను. మీకైతే ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.